హాయ్ అండి, అందరికీ నమస్తే. కొర్లి శ్రీనివాసరావు గారు రచించినటువంటి నీలి మిన్నాకు పార్ట్ 5 జరిగిన కథ. పిఏ వివేక్ దగ్గర పనిచేసేవాడే అయిన మోహన్ దేవ్కి నమ్మిన బంటు ఎప్పటికప్పుడు అన్ని సమాచారాలు మోహన్ దేవ్కి చెప్తూ ఉంటాడు. వివేక్ కుర్రాడు కాబట్టి ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బిజినెస్ ఇంట్రెస్ట్ దెబ్బతినేలా జరగకుండా అలా చేసేవాడు మోహన్ దేవ్. పోలీసులు తనను పిలిపించిన విషయం పిఏ మోహన్ దేవ్కి చెప్తాడు. ముంబై నుంచి తెచ్చిన బిజినెస్ డాక్యుమెంట్లు మోహన్ దేవ్కు అందించి పోలీసులను కలవడానికి వెళ్తాడు పిఏ. నీలిమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిన అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఆమె గది సర్దుతున్నప్పుడు డైరీ కనిపిస్తుంది. అందులో ఉన్న ఫోటో ఆమె తల్లిదండ్రులది అనుకుంటుంది. ఈలోగా పోలీసులు వచ్చి తలుపులు తడతారు. వారు నీలిమ గది చెక్ చేసి తాళం వేసి కీ తీసుకుని వెళ్తారు. అపర్ణ డాక్టర్ కళ్యాణ్కి ఫోన్ చేసి జరిగిన విషయాలు చెబుతుంది. తనకేమీ సంబంధం లేదు అంటాడు డాక్టర్ కళ్యాణ్. ఇక కథ అక్కడి నుంచి ఇలా కొనసాగుతుంది. కళ్యాణ్, అపర్ణ ఒక పార్కులో కూర్చొని ఉన్నారు. అది మధ్యాహ్నం కావటం వల్ల ఎక్కువ జనాలు లేరు. అక్కడి ఫుడ్ స్టాల్స్ వాళ్ళు క్లీనింగ్ పనులలో ఉన్నారు. నీలిమను పోలీసుల బారి నుంచి రక్షించాలంటే మామూలు ప్రయత్నాలు సరిపోవని దానికి పెద్ద ఎత్తున ఏమైనా చేయాల్సి ఉంటుంది అని అనుకుంటుంది అపర్ణ. కళ్యాణ్ సహకారం కూడా తీసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె కాల్ చేసినప్పుడు మాట్లాడకుండా అవాయిడ్ చేస్తాడు. కానీ తర్వాత తనే ఆమె ఇంటికి దగ్గరలో యాదృచ్ఛికంగా కలిసినట్లుగా ఆమెని కలిశాడు. ఇద్దరూ కలిసి అతని కారులో ఆ పార్క్కి వచ్చారు. నమస్తే కళ్యాణ్ గారు, చాలా థ్యాంక్స్. పిలవగానే అమూల్యమైన సమయం నా కోసం స్పేర్ చేశారు అంది. ఇట్స్ ఓకే, మనం ఈ మర్యాదలను కట్ చేద్దాం, నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు కళ్యాణ్. అలాగే కళ్యాణ్, నీ ఉద్దేశం ఏమిటి? నీలిమ ఆ హత్య చేసి ఉంటుందా అంది అపర్ణ. కొంచెం ఇబ్బందిగా కదిలాడు. నీలిమ గురించి అతనికి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. కానీ ఎంత అవగాహన కలిగినా ఒక వ్యక్తికి నేరం చేస్తే మనస్తత్వం ఉందా లేదా అనేది చెప్పవచ్చు. కానీ నిజంగా నేరం చేశాడా లేదా అని దాన్ని సైకాలజిస్టులు చెప్పలేరు. కానీ ఆ నేరం తాలూకు జ్ఞాపకాలు వారిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించగలరు. ప్రతి శాస్త్రంలాగా సైకాలజీకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ ఆమెకు విశదపరచడం అంటే మామూలు స్థాయిలో ఆమెతో మాట్లాడితేనే బెటర్ అనుకున్నాడు. నాకైతే ఆమె చాలా అమాయకంగా అనిపించింది. ఆమెలో నేరం చేసేంత నీచ మనస్తత్వం నాకు కనపడలేదు అన్నాడు నిజాయితీగా. అవును, నేను సంవత్సరం పైగా ఆమెతో రూమ్మేట్గా ఉంటున్నాను. ఆమె గురించి నాకు చాలా బాగా తెలుసు. నిద్రలో అలా వెళ్ళిపోయే అలవాటు ఉంది, అంతే, ఇంకా ఏమీ లేదు. సరే, ఆమెకు సాయం చేయడానికి నేను నీ సహకారం కోరుతున్నాను. నువ్వు చేస్తావు కదూ అంది అపర్ణ. ఎస్, చేస్తాను, థ్యాంక్స్. నువ్వు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మాట. ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం. మొదట్లో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే చాలా అవాయిడ్ చేసింది. నేను బాగా బలవంత పెడితే కానీ నీ దగ్గరకు రావటానికి ఒప్పుకోలేదు అంది అపర్ణ. దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది అన్నాడు కళ్యాణ్. నిజమా? ఏంటది? కుతూహలంగా అడిగింది. నీకు తెలుసో లేదో కానీ ఆమెలో ఒక ప్రత్యేకమైన మానసిక శక్తి ఉంది. అది బహుశా ఆమె జన్మతహా వచ్చి ఉంటుంది. అలా చిన్నప్పుడు ఆమెకు ఉన్న మానసిక శక్తి ఆమె ఇంట్లో వాళ్లకు విడ్డూరంగా కనిపించి ఆమెను సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే ఆ సైకాలజిస్ట్ ఆమె ఏదో డిజార్డర్తో బాధపడుతుంది అనుకున్నాడు. అతను ఆమె చెప్పిన వాటిని నమ్మలేదు. పైగా అతను ఇచ్చిన ట్రీట్మెంట్ ఆమెకి బాధాకరంగా పరిణమించింది. అందుకే ఆమెకు సైకాలజిస్టులంటే కొంచెం అయిష్టత ఏర్పడింది అన్నాడు కళ్యాణ్. ఓహో, అదా సంగతి. ఇంతకీ ఆమెకున్న మానసిక శక్తి ఏంటి? ఆమెకు ప్రత్యేక శక్తి ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించలేదు, అలా ఎప్పుడూ కనిపించలేదు కూడా అంది అపర్ణ. చిన్నతనంలో దానిని బయట పెట్టడం వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆమె దానిని తలలోనే అంచుకుంది. కానీ ఆమెకు ఆ శక్తి ఇంకా ఉంది అన్నాడు కళ్యాణ్. దానితో ఏం చేయగలదు? సైనస్థీషియా అనే ఒక మానసిక శక్తి ఆమెకు ఉంది. ఈ శక్తి చాలా కొద్ది స్థాయిలో లక్షల్లో నలుగురికి అయినా ఉంటుంది. అలాంటి వారికి నెంబర్లు చదివినప్పుడు ఏదైనా రంగు కూడా కనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా ఆకారంలో కూడా ఆ నెంబర్ కనబడవచ్చు. ఉదాహరణకి 5 అంటే ఆరెంజ్, 3 అంటే ఆకుపచ్చ కనబడవచ్చు. అయితే ఇది చిన్నతనంలో ఉండి రాను రాను లోపిస్తుంది. చాలా మందికి ఇది ఉన్నా కూడా తమకు మాత్రమే ఇలా ప్రత్యేకంగా ఉందని గ్రహించుకోరు. కానీ నీలిమకు ఇది గరిష్ట స్థాయిలో ఉంది. అలాంటి స్థాయిలో ఈ శక్తి చాలా అరుదు. ఈ స్థాయిలో ఈ 100 కోట్లలో ఒకరికి కూడా ఉండవచ్చు. అలాంటి వారు మ్యూజిక్ వినడమే కాదు, చూడగలరు కూడా. వారికి వాసనలు ముక్కును ప్రేరేపించడం మాత్రమే కాదు, వారి నేత్రాలను కూడా ప్రేరేపించడం వల్ల వారు వాసన పీల్చినప్పుడు
ఆ వాసనలు ఆకారాలుగా చూడగలుగుతారు. అంటే ఒక జ్ఞానేంద్రియాన్ని ప్రేరేపించే ప్రేరణలకు మరో జ్ఞానేంద్రియం స్పందించడం అన్నమాట. దీన్ని తెలుగులో బహుజ్ఞ అనవచ్చేమో, ఎందుకంటే బహు విధాలుగా ఉండే ప్రజ్ఞ అన్నాడు కళ్యాణ్. అంటే నువ్వు చెప్పేది ఒక మంచి పాట వింటే వాళ్లకు రంగురంగుల ప్రపంచం మనసులో కనిపిస్తుందా అడిగింది అపర్ణ. ఆమెకు ఇది శక్తి కాదు, పిచ్చికి మరో పేరు అనిపించింది. లేదు, ఇది వాళ్ళు ఊహించుకోవటం వల్ల కలిగిన మానసిక విభ్రాంతి కాదు. వారికి కనబడేవన్నీ బాహ్యంగానే కనిపిస్తాయి, వారి మనసులో కాదు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే అవి కనపడవు. దాని గురించి సైకాలజిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అయితే నేను గమనించింది ఏమిటంటే నీలిమ విషయంలో ఈ శక్తి ఇప్పటి వరకు ఎవరికీ లేని కొన్ని అద్భుత శక్తులను ఆమెకి ఇచ్చింది. ఉదాహరణకి ఆమె నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచనను పుస్తకం చదివినట్లు చదవగలదు. నిన్ను ఆమె ఇష్టపడింది అంటే నువ్వు ఖచ్చితంగా నమ్మదగ్గ వ్యక్తివి అని అర్థం అన్నాడు. అతని మాటలకు ఆశ్చర్యపోయింది అపర్ణ. అంటే తను అమాయకురాలు అనుకున్న నీలిమకు అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె అందరినీ కాదని తననే స్నేహితురాలిగా ఎంచుకుంది అంటే అది నిజానికి తను చాలా పెద్ద కాంప్లిమెంట్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఆ ఆలోచన రాగానే ఆమె శరీరం పులకరించింది. ఆ భావన ఆమెకు నీలిమ పట్ల ఉన్న అభిమానాన్ని మరింత పెంచింది. అది సరే, ఈ విషయాలు ఆ పోలీసులకు తెలుసా అంది అపర్ణ అనుమానంగా. తెలియదు, తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే తన శక్తిని బహిర్గతం చేయకూడదు అని ఆమె ఏనాడో నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు విజయవంతంగా దాచింది, ఇక ముందు కూడా దాచి ఉంచగలదు అనుకుంటున్నా అన్నాడు కళ్యాణ్. ఇప్పుడు గుర్తుకి వస్తుంది, ఆమె రూమ్లో నేను నిన్న రాత్రి వెతికినప్పుడు నాకు ఆమె వేసిన పెయింటింగ్స్ కనిపించాయి. చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అయితే అన్నీ అబ్స్ట్రాక్ట్గా ఉన్నాయి. అలాంటివి ఎందుకు పెయింటింగ్ చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత మరో ముఖ్య విషయం, ఆమె అల్మరాలో ఒక చిన్న డైరీ దొరికింది, చాలా పాతది. దానిలో విషయాలు చదవడానికి చూశాను. నాకు ఏమీ అర్థం కావట్లేదు. బహుశా నీకేమైనా తెలుస్తుందేమో అంటూ తన బ్యాగ్ తెరిచి ఒక పాత డైరీని తీసి కళ్యాణ్కి ఇచ్చింది. ఆ డైరీని అందుకొని కొన్ని పేజీలు తిప్పసాగాడు కళ్యాణ్. అతనికి దానిలో ఉన్న సమాచారం ఏదో విషయాన్ని నిగూఢంగా చెప్తున్నట్లు అనిపించింది. తను నీలిమను రిగ్రెషన్లోకి పంపించి తెలుసుకున్న కొన్ని విషయాలకు సంబంధించిన లోతైన సమాచారం ఆ డైరీలో ఆమె పొందుపరిచింది అనిపించింది. అంతేకాదు, ఆ డైరీ రాసింది ఆమె తండ్రి అని, తర్వాత దాన్ని ఆమె కంటిన్యూ చేసిందని కూడా అర్థమైంది. ఆమె ఎలా సైనస్థీషియా అనే శక్తి కలిగిన వ్యక్తో అలాగే ఆమె తండ్రి కూడా అలాంటి శక్తిని కలిగి ఉన్నాడని కూడా అర్థమైంది. ఆ శక్తి వంశపార్యపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ అన్న విషయం గుర్తుకు వచ్చింది. అయితే అందరికీ ఆ స్థాయిలో ఆ శక్తి వికసించకపోవచ్చు. దీన్ని స్టడీ చేయాలి, నాతో ఉంచుకుంటాను. ఈ డైరీ విషయం నువ్వు పోలీసులకు చెప్పకు. అలాగే. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏముంది, నీలిమను పోలీసుల బారి నుంచి రక్షించాలి అంటే మనం కోర్టును ఆశ్రయించాల్సిందే. నాకు తెలిసిన లాయర్ ఒకరున్నారు, అతన్ని కాంటాక్ట్ చేశాను ఆల్రెడీ. ఆమెకు బెయిల్ ఇప్పించే పనిలో ఉండమని రిక్వెస్ట్ చేశాను. త్వరలోనే అతని ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో తెలుస్తుంది అన్నాడు కళ్యాణ్. బాగుంది, అయితే నేనేం చేయాలో చెప్పు అడిగింది అతని ముందు చూపుకి ముచ్చట పడుతూ. పోలీసులు నిన్ను నన్ను కూడా వాచ్ చేయడం మొదలు పెడతారు. బహుశా ఇప్పటికే మొదలు పెట్టేసి ఉంటారు కూడా. అందువలన మనం వారిని రెచ్చగొట్టే పనులేమీ చెయ్యకూడదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే పనులే మనం చేస్తూ కనబడటం వల్ల వాళ్ళు మనల్ని గమనించడంపై నిఘా సరళంగానే ఉంచుతారు. ఇలా మనం కడవటం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మనం లీగల్ యాక్షన్ మొదలు పెడతామన్నది కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్లోనే ఉంటుంది. ఇవి చేస్తూ మనం నీలిమ ఇలాంటి అనుమానాస్పదంగా ఉన్న సంఘటనలో ఎలా ఇరుక్కుందో తెలుసుకోగలిగితే ఆమెకు సంపూర్ణంగా సహాయం చేసినట్లు అవుతుంది అన్నాడు కళ్యాణ్. చాలా బాగా చెప్పావు. నీ అనలిటికల్ థింకింగ్ నాకు బాగా నచ్చింది. నువ్వు ప్లాన్ చెయ్యి, నా వంతు చేయాల్సినది ఎప్పటికప్పుడు చెప్పు, నేను ఫాలో అయిపోతాను. వివేక్ పిఏకి యాక్సిడెంట్ అయిన విషయం ఫోన్లో విని షాక్ అయిపోయాడు మహీందర్. నీలిమను గుర్తుపట్టగల మనిషికి యాక్సిడెంట్ అయిందంటే అది సింపుల్ యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలని చేయించారని అర్థం అవుతూనే ఉంది. అంటే నీలిమ వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు నిశ్చయంగా తెలుస్తుంది. ఈమె కనబడినంత అమాయకురాలు కాదు అనుకుంటున్నాడు అతను. ఆమె వైపు ఒకసారి కోపము అసహ్యము కలిగిన చూపు చూసి ఇంట్రాగేషన్ రూమ్ నుంచి బయటకు నడిచాడు విసురుగా. అతని చూపులు తాకగానే వణికిపోయింది నీలిమ. ఆమె కళ్ళకు భయంకరమైన ఆకారాలు కనిపించాయి. ఏవేవో మాటలు వినిపించాయి. అతను చనిపోయాడా అంది అప్రయత్నంగా. విసురుగా వెళ్తున్న మహీందర్ చెవిలో ఆ మాటలు అస్పష్టంగా వినపడ్డాయి. కానీ వాటి గురించి ఆమెతో మాట్లాడేంత టైం లేక గబగబా వెళ్ళిపోయాడు. బయటకు వస్తున్న మహీందర్కు క్రాంతివర్మ ఆందోళనగా ఎదురుచూస్తూ కనిపించాడు.
పద అన్నాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్న అసిస్టెంట్లకు సైగ చేశాడు క్రాంతివర్మ నీలిమను చూసుకోమని. అతను వడివడిగా అడుగు వేస్తూ మహిదర్ వెంట బయలుదేరాడు. ఒక అరగంటలో యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్నారు. ఆ ఏరియాకు చెందిన పోలీసులు స్పాట్కి వచ్చేశారు. మహీందర్ని అతని వెంట దిగిన క్రాంతివర్మను చూసి అలర్ట్ అయ్యారు. కారులోంచి దిగి నేరుగా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులను వివరాలు అడిగాడు. అది 4 రోడ్ల కూడలి. అక్కడ రెడ్ సిగ్నల్ పడి పిఏ వెళ్తున్న కారు ఆగింది. అతని కారు మొట్టమొదట ఉంది. అంటే గ్రీన్ సిగ్నల్ పడితే మొదట కదిలేది అతని కారే. కొంచెం సేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడి అతని కారు కదిలింది. ఇంతలో పక్క నుంచి రెడ్ సిగ్నల్లో ఉన్న ఆగకుండా వచ్చిన ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ అతని కారుని కుడివైపు నుంచి ఢీకొంది. పిఏ తన కారుని తనే డ్రైవ్ చేస్తున్నాడు. కరెక్ట్గా కారులో డ్రైవర్ సీటు ఉన్న వైపే భారీగా ఢీకొట్టింది ఆ ట్రక్. కారుని ఢీకొట్టి 30 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. తర్వాత టైర్కి అడ్డంగా ఉన్న ఆ కారుని వదిలించుకుని వేగంగా వెళ్ళిపోయింది. ఎవరు కూడా ఆ ట్రక్ నంబర్ నోట్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ చూసి తెలుసుకోవాల్సిందే. ఆ యాక్సిడెంట్ పిఏ అజాగ్రత్త వల్ల, ట్రక్ డ్రైవర్ తొందరపాటు వల్ల జరిగింది. ట్రక్ డ్రైవర్ భయపడి పారిపోయి ఉంటాడు. ఎందుకంటే యాక్సిడెంట్ స్పాట్లో జనం చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు. అక్కడే ఉంటే ఖచ్చితంగా డ్రైవర్ ప్రాణాలు తీస్తారు. ఇది ట్రాఫిక్ పోలీసుల కథనం. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా పిలిపించి మాట్లాడించారు క్రాంతివర్మతో. మహీందర్ మాత్రం అది హత్య అని కన్విన్స్ అయిపోయాడు. కానీ ఆ హత్య అంత పకడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలిగారు? ఆ టైమింగ్ కానీ ఆ పొజిషనింగ్ కానీ ఎలా వీలు పడింది అని అతని పోలీస్ బ్రెయిన్ తరచి ఆలోచిస్తూ ఉంది. కొద్దిసేపు అక్కడే ఉండి పిఏ ఏ రోడ్డు నుంచి వస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అన్నీ తరచి చూశాడు. యాక్సిడెంట్ అయిన కారుని చూశాడు. డ్రైవర్ సీటు ఉన్న వైపు కారు నుజ్జు అయిపోయింది. పిఏ బాడీని బయటకు తీయటానికి చాలా కష్టపడ్డారు. డోర్ కట్ చేసి బాడీని బయటకు తీయవలసి వచ్చింది. ఇంతలో కారు నుంచి పిఏ మొబైల్ రికవర్ చేసి తీసుకువచ్చారు పోలీసులు. అది తీసుకుని మహీందర్కి ఇచ్చాడు వర్మ. మహీందర్ ఆ మొబైల్ను ఓపెన్ చేసి చూసి మెసేజెస్, కాల్ లాగ్స్ చూశాడు. అందులో పేర్లు చూశాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్రాంతి, ఇతను ఇంటి నుంచి బయలుదేరితే ఈ రోడ్డులో వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు. అవును సార్, ఇంటి నుంచి బయలుదేరితే అతను అటు నుంచి రావాలి అని ఇంకో రోడ్డు చూపించాడు. కానీ అతను ఇటు నుంచి వచ్చాడు అంటూ ఆశ్చర్యపోయాడు. అంటే అతను మన దగ్గరకు రావటానికి ముందు మరెక్కడికో వెళ్ళి వస్తున్నాడనమాట అన్నాడు మహీందర్. అంతలో వారి దగ్గరికి వడివడిగా వచ్చాడు ట్రాఫిక్ ఎస్ఐ. తన సంభాషణను మధ్యలోనే ఆపి అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు క్రాంతి. సార్, ఆ ట్రక్ డ్రైవర్ తానంతట తాను లొంగిపోయాడు. ఇప్పుడే స్టేషన్ నుంచి సిఐ గారు ఫోన్ చేసి చెప్పాడు. ఓకే, ఆ పోలీస్ స్టేషన్ ట్రక్ వెళ్ళిన దారిలోనే ఉందా అడిగాడు. ఎస్ సార్, అదే రోడ్డులో ఉంది అన్నాడు ట్రాఫిక్ ఎస్ఐ. ఎంత దూరంలో ఉంది ఆ స్టేషన్? ఈ ఏరియా ఆ స్టేషన్ పరిధిలోకే వస్తుందా అడిగాడు. లేదు సార్, ఆ స్టేషన్ అయితే ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నాడు అతను. ఓహో అంటూ వాచ్ చూసుకుని, ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అడిగాడు. లేదు సార్, కనుక్కొని మీకు చెప్తా అన్నాడు ఆ ఎస్ఐ. ఓకే అంటూ అతన్ని డిస్మిస్ చేశాడు క్రాంతివర్మ. సార్, ఇక్కడ మనకు తెలియవలసినవి ఏమైనా ఉన్నాయా అన్నాడు క్రాంతివర్మ. మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే పిఏ వచ్చిన రూట్లో అతని కారు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కంపైల్ చేసి మనకు పంపించమను. అలాగే పిఏ ఫ్రీక్వెంట్గా కాల్ చేసే నంబర్లు, అతను ఏ నంబర్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకున్నాడు, వాటిపైన మన సిబిఐలోని ఎక్స్పర్ట్స్తో విశ్లేషణ వ్యాఖ్యానాలతో కావాలి అన్నాడు మహీందర్. ఓకే సార్, అరేంజ్ చేస్తాను అన్నాడు వర్మ. దాసుని చూడటానికి అతని కూతురు నీలవేణి హాస్పిటల్కి వచ్చింది అన్న వార్త భాషకి తెలిసింది. అది తీసుకుని రంగారావు చెవిన వేశాడు. సార్, ఇది విన్నారా? మన దాసు ఒంటరివాడు కాదు. అతనికి కుటుంబం ఉంది. భార్య వివరాలు తెలియలేదు, కానీ అతనికి ఒక కూతురు ఉంది అని తెలిసింది. ఆమె పేరు నీలవేణి. దాసును చూడడానికి హాస్పిటల్కి వచ్చింది. అయితే మన వాళ్ళు ఆమె వివరాలు తీసుకోవడం మరిచాడు అన్నాడు రంగారావుతో. ఆ మాట విని మొహం ఆనందంతో వెలిగిపోయింది. నిజమా? మంచి వార్త తెచ్చావు. ఇప్పుడు దాస్ చూడు ఎంత వేగంగా కోలుకుంటాడో. అతను రిలీజ్ అయ్యే సమయానికి అతన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం అతని కుటుంబ సభ్యులను తీసుకురాగలిగితే బ్రహ్మానందపడిపోతాడు అన్నాడు. అవును సార్, మీకు అతనంటే చాలా అభిమానం సార్. నీకో విషయం తెలుసా భాష అడిగాడు ఒక రహస్యం చెప్పబోతూ. తెలియదు సార్. అతను చెప్పబోతున్న విషయం వినాలనే కుతూహలంతో అన్నాడు. అంతలో ఒక గార్డు వచ్చి సెల్యూట్ చేసి నుంచున్నాడు. కళ్ళెగరేశాడు రంగారావు విషయం ఏమిటి అన్నట్లు. సార్, సిబిఐ సారు, చిన్న సారు వస్తున్నారు అన్నాడు ఆ గార్డ్. ఓకే, నువ్వు వెళ్ళు, అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పు మన వాళ్ళకి అన్నాడు.
భాష వైపు తిరిగి మహీందర్ సార్ వస్తున్నాడట, ఆయన వెళ్ళాక మాట్లాడుకుందాం. నువ్వు దాస్ రికార్డులన్నీ తెప్పించావు కదా, అవి రెడీ చేసి ఉంచు, ఇప్పుడు సార్ వచ్చాక అవే అడుగుతాడు అన్నాడు రంగారావు. అలాగే సార్ అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అలా అతను వెళ్ళిన 2 నిమిషాల్లో మహీందర్, క్రాంతివర్మ వచ్చారు. ఇద్దరు సివిల్ డ్రెస్లోనే ఉన్నారు. రంగారావుని చూసి విష్ చేసి జైలు ప్రశాంతంగా ఉందా అన్నాడు. క్రాంతివర్మ తండ్రిని చూసి చిన్నగా నవ్వాడు. తన కొడుకును చూసి తృప్తిగా తల పంకించి మహీందర్తో, జైలు ప్రశాంతంగానే ఉంది, అయితే అండర్ కరెంట్స్ ఏమైనా ఉన్నాయేమో వెతికాము, కానీ మాకు ఏమీ దొరకలేదు అన్నాడు రంగారావు. దాసును గురించి మీ దగ్గర ఉన్న వివరాలన్నీ తెప్పించండి, ఒకసారి దాసు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి అన్నాడు కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ. కాఫీ బిస్కెట్స్ వచ్చాయి. అంతలో భాష వచ్చాడు. దాసు బిలాంగింగ్స్ అన్నీ వెంట తీసుకుని అన్నీ విడివిడిగా ఒక టీపాయ్ మీద సర్ది ఒక్కొక్కటి తీసి వినయంగా అందించాడు మహీందర్కి. వాటిని పరిశీలనగా చూసి క్రాంతివర్మకు అందించాడు. చివరికి కాఫీ సిప్ చేస్తూ దాసు కేసులో వచ్చిన జడ్జిమెంట్ కూడా చదివాడు పూర్తిగా. రంగారావు గారు, దాసుపై పోలీసులు పెట్టిన కేసులో సాక్ష్యాధారాలు వీక్గా ఉన్నాయి. అయినా అతనికి శిక్ష పడిందంటే దానికి కారణం దాసు తాను నేరం చేశానని ఒప్పుకోవడమే. ఒక నేరస్తుడు తాను నేరం చేసినా ఒప్పుకోడు, కానీ ఒక నిజాయితీపరుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తాను చెయ్యని నేరాన్ని తలకెత్తుకుంటాడు. దానికి కారణాలు బ్లాక్మెయిల్ నుంచి బెదిరింపుల వరకు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఇది పోలీసులకు తెలుసు, జ్యుడిషియరీకి కూడా తెలుసు. అయినా ఈ కేసులో ఇలాంటి జడ్జిమెంట్ వెలువడడం కొంత ఆశ్చర్యంగానే ఉంది నాకు. మీ అభిప్రాయం ఏమిటి? మీకు ఉన్న అనుభవం దృష్ట్యా మీ అభిప్రాయం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా లాంటి వారికి అవసరం కదా. ఇందాక భాషతో ఒక విషయం చెప్దామనుకున్నా, అంతలోనే మీరు వస్తున్నారని తర్వాత మాట్లాడదాం అనుకున్నా. భాష చెవులు రిక్కించాడు. తన సార్ ఏమి చెప్తున్నాడో అని. మహీందర్ చిరునవ్వు నవ్వాడు. నేను అక్కడ పోస్టు కావటానికి ముందే దాస్ గురించి నాకు తెలుసు. నిజానికి దాసు నా చిన్ననాటి స్నేహితుడు. మేము ఉద్యోగులుగా వచ్చిన కొత్తలో కొంతకాలం వరకు ఉత్తరాలు రాసుకుంటూ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకున్నాం. కానీ మెల్లమెల్లగా మా మధ్య గ్యాప్ పెరిగింది. అతని గురించి, ఈ కేసు గురించి నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను. అప్పట్లో నేను డిప్యుటేషన్ పైన ఢిల్లీలో ఉండేవాడిని. దాసుకి శిక్ష పడిన వార్త పేపర్లో చూసి అతను నా చిన్ననాటి స్నేహితుడు దాసు అని గుర్తుపట్టి ఇక్కడికి వచ్చాను. దాస్తో మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ నన్ను చూడటానికి సమ్మతించలేదు దాసు. అయినా నా అధికారం ఉపయోగించి అతని సెల్లో కలవటానికి ప్రయత్నించాను. గోడవైపు తిరిగి నిలబడిపోయాడు. ప్రతిమలాడాను. అప్పీల్ చేసుకోవడానికి ఒప్పుకోమని అరగంట సేపు ఎన్ని రకాలుగా చెప్పినా ఒక్క మాట కూడా పలకకుండా ఉండిపోయాడు. నిట్టూర్చాడు రంగారావు. మహీందర్ గంభీరంగా చూస్తూ ఉండిపోయాడు. క్రాంతివర్మ ఆశ్చర్యపోయాడు. తన తండ్రి తనకు కూడా ఆ విషయాన్ని అంతవరకు ఎందుకు చెప్పలేదు అని. అలాగే మరో ఆలోచన కూడా వచ్చింది. అతనికి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అని. రంగారావు చెప్పింది విన్న భాష ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అతనికి ఎప్పటి నుంచో ఉన్న అనేక సందేహాలు ఆ మాటలతో పటాపంచలైపోయాయి. దాసుకి చెస్ ఆడటం వచ్చని తన బాస్కి ఎలా తెలుసు? అలాగే దాస్కు కొన్ని వెలుసుబాటులు తన విచక్షణాధికారంతో గ్రాంట్ చేశాడు. అలా ఎందుకు చేశాడు? అతనికి దాస్ పైన ఉన్న అంత అభిమానం, అంత నమ్మకం ఏమిటి అన్న ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. కొద్ది క్షణాలు మౌనం తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు రంగారావు. దాసు నాతో మాట్లాడకపోయినా అతని భార్య పిల్లలకు నాకు చేతనైన సాయం చేయాలని అనుకున్నాను. జైలు రికార్డుల ద్వారా అతని కుటుంబ సభ్యుల వివరాలు దొరుకుతాయని చూశాను. కానీ వాటిలో ఉన్న వివరాల ప్రకారం వెతికాను. ఆ అడ్రస్లో ఎవరూ లేరు. కొద్ది నెలలు ప్రయత్నించాను, కానీ దాస్ నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తుండటంతో ఊరుకున్నాను. ఇన్నేళ్ల జైలు జీవితంలో దాసులో చాలా మార్పు వచ్చాయి. ఈసారి నేను కనబడినప్పుడు దాస్ మొహం చాటేయలేదు, కానీ నన్ను చిన్ననాటి స్నేహితుడిగా కాక ఒక జైలర్గానే గౌరవించాడు. ఆ స్నేహబంధాన్ని పురస్కరించుకుని నేను చనువు చూపిస్తే మళ్ళీ మొహం చాటేస్తాడని భయపడి మా స్నేహాన్ని ఎవరి దగ్గర ప్రకటించలేదు. చివరికి నా కొడుకు దగ్గర కూడా. అర్థం చేసుకున్నట్లు తల ఊపాడు వర్మ. మహీందర్ మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దాసు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో నాలో ఆ స్నేహం దాగి ఉండటానికి సుతరాము ఒప్పుకోవట్లేదు. అందుకే మీ అందరి ముందు నాకు దాసుకు ఉన్న స్నేహాన్ని ప్రకటించాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? దాసుకి ఒక కూతురు ఉందని, ఆమె అతన్ని చూడటానికి హాస్పిటల్కి వచ్చిందని, అయితే ఆమె లోపలికి వెళ్ళినా దాసు దగ్గర ఉన్న సిస్టర్లు, డాక్టర్లు వస్తున్నారని చెప్పి ఆమెను బయటకు పంపించేశారని, లేకపోతే ఆమె దాసుని కలిసేదని భాష చెప్పిన విషయం చెప్పాడు. ఆమె దాసు కూతురని నమ్మకం ఏమిటి? అడిగాడు మహీందర్. భాష ఒక పాత రికార్డు తీసుకువచ్చి చూపించాడు. అందులో ఒక చోట దాసు భార్య పేరు రత్నావళి అని, కూతురు పేరు నీల అని ఉంది. అది చూసి
ఇది ఓకే, నేను ఇందాకనే చూశాను, కానీ హాస్పిటల్కి వచ్చిన అమ్మాయి దాస్ కూతురుని ఎలా నమ్మటం? రికార్డ్ చూశారు కదా, దాసు కూతురు పేరు నీల, వచ్చిన అమ్మాయి కూతురు అతని పేరు నీలవేణి అని చెప్పింది. దాసు కుటుంబం వివరాలు ఎప్పుడో దాదాపు 2 దశాబ్దాల క్రితం రికార్డ్ చేయబడ్డాయి. అవి బయటి వాళ్లకు తెలిసే అవకాశం చాలా తక్కువ. అందుకే వచ్చింది దాసు కూతురే అని నమ్ముతున్నాను అన్నాడు రంగారావు. అతని లాజిక్ పర్ఫెక్ట్ అనిపించింది. క్రాంతివర్మకి కూడా అయి ఉండవచ్చు అన్నాడు. భాష కూడా కళ్ళతోనే తనకున్న నమ్మకాన్ని ఒత్తి పలికాడు. సరే, ఆ అమ్మాయిని దాసు గుర్తుపట్టాడా అడిగాడు మహేందర్. లేదు సార్, ఆమె దాసుని దగ్గర నుంచి చూస్తే కదా మధ్యలోనే సిస్టర్ ఆపేసింది. తర్వాత డాక్టర్లు వచ్చారు. అప్పటికి విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. పోనీ డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆమెను లోపలికి పంపిద్దామని మన వాళ్ళు చూశారు, కానీ మళ్ళీ ఆమె అక్కడికి రాలేదు అన్నాడు భాష. అదేమిటి విచిత్రంగా ఉందే, అంత పని కట్టుకుని అన్నేళ్ల తర్వాత తండ్రిని చూడడానికి వచ్చిన అమ్మాయి అతను చూడకుండానే ఎలా వెళ్ళిపోయింది అనుమానంగా అడిగాడు మహేందర్. అదేముంది సార్, విజిటర్స్ అవర్స్ అని వచ్చి ఉంటుంది, అప్పటికి వీలు కాకపోయేసరికి వెళ్ళిపోయి ఉంటుంది. లేదా ఆమెకి డ్యూటీ అదే సమయానికి ఉండివచ్చు, మళ్ళీ డ్యూటీ అయిపోయాక తిరిగి రావచ్చు అన్నాడు సరిది చెబుతూ. సరే, ఆమె ఈరోజు ఉదయం విజిటింగ్ అవర్స్లో వచ్చిందా అడిగాడు. అతనికి అనుమానంగా ఉందని గ్రహించారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. భాష అతని ప్రశ్నకు సమాధానం అడ్డంగా తల ఊపాడు. అంతే, ఆమె రాకపోవడానికి తను ఊహించిన ఆమె డ్యూటీ నుంచి ఫ్రీ కాలేదేమో అనే సమాధానాన్ని ఆఫర్ చేయలేదు. రంగారావు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇట్స్ ఓకే, ఆమెకి కుదరలేదు అనుకుందాము అన్నాడు. మొహమొహాలు చూసుకున్నాడు భాషా రంగారావులు. పోనీ ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉందా అడిగాడు. లేదు, మనవాడు కూడా ఆమెకు కాల్ చేసి పిలుద్దామనుకున్నాడు, కానీ ఆమె విజిటర్ రిజిస్టర్లో తన పేరు నీలవేణి అని రాసింది, కానీ ఫోన్ నెంబర్ రాయలేదు అన్నాడు. బహుశా లోపలికి వెళ్ళి తండ్రిని చూడబోతున్నాను అనే తొందరలో మిస్ అయి ఉంటుంది అన్న సమాధానాన్ని బయటకు అనలేదు భాష. బ్రుకుటి ముడివేశాడు మహేందర్. భాష, దాసు సెక్యూరిటీ మనకు చాలా ముఖ్యమైనది. అతని గురించి మన వాళ్ళు కాకుండా ఎవరు వెళ్ళి చూడాలనుకున్నా మీ పర్మిషన్ ఉండి తీరాలి, మర్చిపోవద్దు అన్నాడు నిక్కచ్చిగా. ఎస్ సార్ అన్నాడు భాష క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ మనిషిలా. ఇంకో విషయం, ఆ అమ్మాయిని దాసు దగ్గరికి అనుమతించాలి అంటే ఆమె వెనక మన వాళ్ళు అంటే ఆర్మీ గార్డ్ ఒకరు వెంట ఉండాలి. ఏమైనా అనుమానం వస్తే ఫస్ట్ షూట్, ఆ తర్వాత ప్రశ్నలు అడగటం అన్నాడు మహేందర్ ఎలాంటి మొహమాటం లేకుండా. ఎస్ సార్ అన్నాడు భాష. సరే, దాసుకి జైలు శిక్ష పడిన కేసులో ఎవరైనా నిందితులు కానీ అనుమానితులు కానీ ఉన్నారా అని చూసి చెప్పండి అడిగాడు రంగారావుతో. ఈ కేసుకు సంబంధించిన పేపర్లలో అలాంటి వివరాలు లేవు, అయినా మళ్ళీ ఒకసారి చూస్తాను. దాస్కి డైరీ రాసే అలవాటు ఉందా అడిగాడు మహేందర్. నాకు తెలిసి కాలేజీ డేస్లో డైరీ రాసేవాడు, మరి ఉద్యోగంలో చేరాక అలవాటు కంటిన్యూ అయిందా లేక మధ్యలో వదిలేశాడా అన్నది తెలియదు. సెల్లో ఉండేటప్పుడు ఏమైనా రాసేవాడా, పేపర్లు అవి కావాలని అనేవాడా అడిగాడు మహేందర్. దాసు ఆలోచనలను తెలుసుకోవాలి అన్న అతని తపన రంగారావుకి అర్థమైంది. అప్పుడు ఫ్లాష్లో అతనికి ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వచ్చింది. అలా పేపర్లు కానీ డైరీ కానీ రాయటం కోసం ఏ వస్తువులు అడగలేదు అతను. కానీ చాన్నాళ్ల క్రితం అతను ఇక్కడి లైబ్రరీలో నుంచి భగవద్గీత పుస్తకం ఒకటి ఇష్యూ చేయించుకున్నాడు. దానిలో అతను అక్కడక్కడ కొన్ని విషయాలను గురించి రాసుకున్నాడు. ఇవిగో చూడండి అంటూ టేబుల్ సొరుగులాగి దానిలోంచి దాసుకు ఇష్యూ చేయించబడిన భగవద్గీత పుస్తకం తీసి ఇచ్చాడు. దాన్ని అందుకుని కొన్ని పేజీలు తిప్పేసరికి మహేందర్కి ఆ పుస్తకంలో దాసు చాలా విషయాలు కోడ్లో రాశాడు అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను దీన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అన్నాడు రంగారావు. నీలిమకు తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె బహుజ్ఞ సైనస్థీషియా అనే మానసిక శక్తి వల్ల చాలా విషయాలు ఎవరు చెప్పకుండానే తెలుస్తాయి. వాటిని విశ్లేషించుకుని ఏం చేయాలో నిర్ణయించుకుంటుంది. కళ్యాణ్ని కలిసిన తర్వాత అతను భగవంతుడు తనకిచ్చిన వరప్రసాదంగా అనిపించింది. తనను ట్రాన్స్లో నుంచి లేపుతూ అతను ఇచ్చిన ధైర్యం వల్ల ఆమెలో భయం మరీ ఎక్కువ స్థాయిలో ఏర్పడలేదు. భయంకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు అండమాన్ బీచ్లో తను ఆనందంగా ఈదులాడటం, అక్కడి ఇసుకలో స్నేహితులతో పరిగెత్తటం గుర్తుకు వస్తున్నాయి. అనంతమైన నీలి ఆకాశం, అగాధంగా తన ముందు ఉన్న నీలి సముద్రం, పక్కనే వింతైన ఊదా రంగులోని బీచ్ ఆమెకు స్వాగతం కలిగిస్తున్నాయి. ఆమెకు మరింత భయం ఎక్కువైతే ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెను తిరిగి మామూలు చేయటానికి కళ్యాణ్ రావలసిందే. ఆమె మనసు సేఫ్గా లాక్ అయిపోతుంది. మరెవరి మాటలకు ఆమె స్పందించదు. ఆమె ప్రొటెక్షన్ కోసం కళ్యాణ్ తీసుకున్న ఆ అసాధారణమైన పరిస్థితి ఇంతవరకు ఉత్పన్నం కాలేదు.
ఇలాంటి సేఫ్ లాక్ ఉందన్న విషయం ఆమె సబ్ కాన్షియస్కి మాత్రమే తెలుసు. ఆమె కాన్షియస్ బ్రెయిన్కి ఆ విషయం తెలియదు. అందుకే ఆమె ఎప్పటిలాగే పరిస్థితుల ప్రభావానికి లోబడుతూ భయంగానే కనపడుతుంది. నీలిమను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఉత్పన్నమైన పరిస్థితులు మహిదర్కి ఒక విషయాన్ని తేటతెల్లం చేశాయి. వివేక్ మర్డర్ విషయంలో నేరస్తుడు తమ కంటే 2 అడుగులు ముందు ఉన్నాడు అని. సమస్య రోజురోజుకి చిక్కుముడులు పడుతూ జటిలం అవడం చూసి అతనిలో పట్టుదల పెరిగింది. రంగారావుతో మాట్లాడిన తర్వాత మహీందర్కి దాసు కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనిపించింది. ఆ కేసు వచ్చింది 20 ఏళ్ల క్రితం. అప్పటి న్యూస్ పేపర్లలో అన్ని రకాల కథనాలు ప్రింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని సేకరించడానికి పూనుకున్నాడు మహీందర్. ఆ పనిలో తన వాళ్లను వినియోగించాడు. వీలున్నంత త్వరగా తనకు సమాచారం తెచ్చిపెట్టి ఇవ్వవలసిందని ఆర్డర్ జారీ చేశాడు. నీలిమ వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఛేదిస్తే కానీ వివేక్ కేసు పరిష్కారం కాదు అనిపించింది. దానికి తోడు ఇప్పుడు వివేక్ పిఏ కూడా చనిపోయాడు. అతను హత్య కాబడ్డాడు అని అనుమానం ఉన్నా ఎలా దాన్ని హత్యగా నిరూపించగలగడో తెలియలేదు. ఒకవేళ ఏదో ఒక విధంగా నిరూపించినా మరో హత్య కేసు సాల్వ్ చేయవలసిన పని నెత్తిన పడుతుంది. ఇవి సరిపోవన్నట్లు దాసు పైన 2 సార్లు హత్యాయత్నం జరగడంతో చాలా టెన్షన్లో ఉన్నాడు మహీందర్. అందుకే దాసు కూతుర్ని అంటూ వచ్చిన నీలవేణిని కూడా నమ్మటానికి సిద్ధంగా లేడు. ఆలోచనలో మునిగిన మహీందర్ దగ్గరకు క్రాంతి ఒక సీడీ తీసుకుని వచ్చాడు. సార్ అంటూ పిలిచాడు. కూర్చో. క్రాంతి చేతిలో ఉన్న డిస్క్ చూసి, సార్ ఇది వివేక్ పిఏ ఈరోజు అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి చివరకు యాక్సిడెంట్ అయిన వరకు ఉన్న వీడియో క్లిప్ కలెక్షన్ మన స్పెషల్ టీం కంపైల్ చేశారు. దీని నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కన్క్లూజన్ డ్రా చేయవచ్చు. ఈ కేసులో ఇంకా కొన్ని కొత్త కోణాలు ఉన్నాయని అనిపిస్తుంది సార్ అన్నాడు వర్మ. నిజమా? వెరీ గుడ్. ఏది దాన్ని ఆ పెద్ద స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేయి చూద్దాం అన్నాడు. అలాగే సార్ అంటూ తన చేతిలో ఉన్న డిస్క్ కవర్ నుంచి ఓపెన్ చేసి దాన్ని తన టేబుల్ పైన ఉన్న ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్రొజెక్టర్కి కనెక్షన్ ఇచ్చాడు. ఎదురుగా ఉన్న గోడ దగ్గర నుంచి ఒక స్క్రీన్ మెల్లగా కిందకు జారింది. దానిపైన ప్రొజెక్టర్ లైట్ పడింది. వీడియో కంపైలేషన్ ఆన్ చేసి తను కూర్చున్నాడు. క్రాంతి, నువ్వు చూసావా అడిగాడు. పూర్తిగా చూడలేదు సార్, అక్కడక్కడ చెక్ చేశాను, కానీ రిపోర్ట్ మాత్రం చదివాను. అతను ఇంటి దగ్గర బయలుదేరిన సమయం ఉదయం 8 గంటలు, యాక్సిడెంట్ స్పాట్కి వచ్చిన సమయం 11:30. యాక్చువల్గా అతను ఇంటి నుంచి బయలుదేరి తన ఆఫీస్కి రావటానికి 30 నిమిషాల సమయం సరిపోతుంది. మన ఆఫీస్కే గనక బయలుదేరితే అతను ఆ స్పాట్ వైపుకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ రూట్లో వద్దామనుకున్నా అక్కడికి 20 నిమిషాల్లో రాగలడు. అంటే అతను ఈ రూట్ ఎంచుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయన్నది ఫ్యాక్ట్. అవి ఇప్పుడు చూద్దాం సార్ అన్నాడు పాజ్ చేసి ఉన్న వీడియోని ప్లే చేస్తూ. స్క్రీన్ పైన రోడ్డు మీద ట్రాఫిక్ కనిపించింది. వాల్యూమ్ తక్కువగా ఉంది. ఒక కార్ పైన సర్కిల్ చేసి ఉంది. దాన్ని ఫోకస్లో ఉంచుకున్నాడు మహీందర్. ఆ కార్ పక్కన టైం డిస్ప్లే అవుతుంది. వీడియో ఒక కార్నర్లో కార్ లోపల మనిషిని ఫోకస్ చేసి దాన్ని వేరేగా చూపించారు. అందువల్ల వివేక్ పిఏ కారులో ఏం చేస్తున్నాడనేది క్లియర్గా తెలుస్తుంది. అతను మొబైల్లో మాట్లాడుతున్నాడు. తర్వాత ఫోన్ పక్కన పెట్టి ఏదో పైకి మాట్లాడాడు. తర్వాత కారు స్టడీగా పోనిచ్చాడు. అతని తిరిగిన మలుపులు అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్గా చేశాడు ఎనలిస్ట్. ఒక సైడ్ విండోలో నో ఈవెంట్స్ అని ఫ్లాష్ అవుతుంది. అంటే ఏ ముఖ్యమైన విషయాలు జరగలేదు అని అర్థం. కారు మోహన్ దేవ్ ఇంటి ముందు ఆగింది. ఆ రోడ్ ప్రముఖులు ఉండే రోడ్డు కావటం వల్ల సిటీ పోలీసు ఆ రోడ్డు కూడా సర్వేలెన్స్లో ఉంచారు. అందుకే సీసీటీవీ అక్కడ రోడ్ల ట్రాఫిక్ కూడా కవర్ చేసింది. అతని కారు 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరింది. తర్వాత అది రూటు మార్చి ఎటో సాగింది. మధ్యలో 2 సార్లు ఫోన్ మాట్లాడాడు పిఏ. తరువాత అతను ఒక పెద్ద పోష్గా ఉన్న ఇంటి ముందు కారు ఆపాడు. లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో కవర్ వెంట తీసుకువెళ్ళాడు. ఆ ఇంటి పైన సత్యప్రకాష్ ఇండస్ట్రియలిస్ట్ అని ఫ్లాష్ అయ్యింది. ఎనలిస్ట్ ఆ సమాచారాన్ని సేకరించి అక్కడ ఫ్లాష్ చేశాడు. అది తమకు ఉపయోగపడుతుందా లేదా అన్నది తాము చూసుకోవాలి అనుకున్నాడు మహీందర్. ఆ వీడియో చూస్తున్న మహీందర్ కామెంట్ చేశాడు. ఎనలిస్ట్ మనకు రోడ్ నెంబర్, అక్కడ ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ ఫ్లాష్ చేశాడు కాబట్టి ఆ ట్రాఫిక్ ఎటు వెళ్తుందో తెలుస్తుంది. లేకపోతే మన వాడి కారు ఎటు వెళ్తుందో అసలు అక్కడ ఏముందో తెలుసుకోవటం మరీ కష్టం. అది కాకుండా మన వాడి కారుకి వెనక వైపు ఆ 4-5 2 వీలర్స్ కనిపిస్తూ ఉంటే గుర్తించడానికి పనికొస్తుంది అంతే అన్నాడు. అవును సార్, ఇప్పుడు చూడండి మనవాడు ఎటు వెళ్తున్నాడో అంటూ నవ్వాడు వర్మ. అక్కడ నుంచి పిఏ చాలా త్వరగా, అంటే 5 నిమిషాలలోనే బయటకు వచ్చాడు. అటు నుంచి అతను యాక్సిడెంట్ అయిన చోట ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ట్రక్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు వేగంగా రావటం, కారుని గుద్దటం స్లో మోషన్లో చూపించాడు అనలిస్ట్. మరో యాంగిల్స్లో చూసినప్పుడు సిగ్నల్ దగ్గర ఆ ట్రక్ గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగి కనపడింది. డ్రైవర్ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్ పక్కన పెట్టి స్పీడ్గా
కారుని గుద్దేశాడు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ట్రక్ వాడికి రెడ్లో ఉంది. వీడియో పాజ్ చేసి, ఇది సార్, దారిలో 2 చోట్ల ఆగాడు మోహన్ దేవ్, వివేక్ తండ్రి. అక్కడకు తను వెళ్లడం పెద్ద ఆశ్చర్యంగా లేదు, ఎందుకంటే వివేక్ హత్య తర్వాత ఆ కంపెనీల పనులన్నీ మోహన్ దేవ్ స్వయంగా చూస్తున్నాడు. ఆ పిఏ సత్యప్రకాష్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి వెళ్ళి ఏదో కవర్ హ్యాండ్ ఓవర్ చేశాడు. ఏమిటది? అందులో ఏముంది? అది ఎవరికి అందించాడు అనేది మిస్టరీలా ఉంది సార్. ఓకే, నీ వాదన లాజికల్గానే ఉంది. సత్యప్రకాష్ మోహన్ దేవ్కి చాలా సీరియస్ ప్రత్యర్థి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నాడు మహీందర్. అలా మాట్లాడుతున్నాడు కానీ అతని మనసు ఇంకా అప్పుడే చూసిన వీడియో పైనే లగ్నమైంది. అందులో కనబడిన ఏదో చిన్న చిన్న విషయాన్ని తను మిస్ అయినట్లు అనిపించింది అతనికి. సార్, మోహన్ దేవ్కి సత్యప్రకాష్ గ్యాంగ్ వల్లనే వివేక్ హత్య జరిగిందని చాలా స్ట్రాంగ్గా నమ్మకం. ఒకప్పుడు సత్యప్రకాష్ దగ్గర చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్లు చేస్తూ అతనికి గుడ్ విల్ ఇస్తూ ఉండేవాడు మోహన్ దేవ్. కానీ ఎప్పటికప్పుడు కొత్త మెట్లు ఎక్కడానికే ప్రయత్నించేవాడు. ఉన్నదానితో తృప్తిపడి ఆగేవాడు కాదు. కొంతకాలానికి సత్యప్రకాష్ సహాయంతో ఎదిగిన మోహన్ దేవ్ అతనికి ఎదురుదెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి ఒకరికొకరు ఈగో కాంప్లెక్స్లో నొప్పించుకోవటానికి, నష్టపరుచుకోవటానికి సిద్ధపడిపోయారు. కానీ ఒక సందర్భంలో సత్యప్రకాష్ ఫ్యామిలీ వెళ్తున్న కారుని ఒక ట్రక్ ఢీకొంది. అతని భార్య, ఒక్కగానొక్క కూతురు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ ట్రక్ మోహన్ దేవ్ ఫెర్టిలైజర్ డివిజన్ నుంచి వెళ్తున్న ట్రక్. దానితో ఆ యాక్సిడెంట్ అతనే చేయించాడని మోహన్ దేవ్పై సత్యప్రకాష్ బాగా పగ పెంచుకున్నాడు. 2-3 సార్లు మోహన్ దేవ్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. చివరకు ఒకసారి మోహన్ దేవ్ భార్య గుడికి వెళ్లి వస్తూ ఉంటే ఒక ట్రక్తో ఆమె కారుని గుద్దించి చంపేశాడు. ఆ యాక్సిడెంట్ కోసం మోహన్ దేవ్కి వెక్కిరింపుగా అదే ట్రక్ని వాడాడు సత్యప్రకాష్. దానికోసం ఆ ట్రక్ని దొంగతనం చేయించాడు. అందులో పోలీసుల ప్రమేయం కూడా ఉందని మోహన్ దేవ్ నమ్ముతున్నాడు. కానీ మోహన్ దేవ్ ఆ నేరాన్ని రుజువు చేయలేకపోయాడు. పగలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరిని మించి ఒకరు సెక్యూరిటీ పెంచుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వివేక్ హత్య జరగటం వెనుక సత్యప్రకాష్ ఖచ్చితంగా ఉంటాడని మోహన్ దేవ్ నమ్మకం. క్రాంతి చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నాడు మహీందర్. సో ఈ నేపథ్యంలో వివేక్ పిఏ సత్యప్రకాష్ దగ్గరకు వెళ్ళటం, అతని ఇంట్లో ఏదో ఒక కవర్ ఇవ్వడం అనేది చాలా వింతగా ఉంది. అలా అతను చేయడానికి గల కారణం ఏమిటో అనేది దర్యాప్తు చేయవలసిన విషయాలే అనుకున్నాడు. ఎస్, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ పిఏని హత్య చేశారా లేక అది ఒక దురదృష్టమైన యాక్సిడెంట్ అని చెప్పుకోవాలా అన్నాడు మహీందర్. సార్, ఈ చిన్న క్లిప్ చూడండి. ఇందులో యాక్సిడెంట్ చేసిన ట్రక్, దాని డ్రైవర్ పిక్స్ ఉన్నాయి అంటూ క్లిప్ చూపించాడు. దానిలో ట్రక్ పిక్స్ అన్ని యాంగిల్స్లోనూ ఉన్నాయి. వాటిలో ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ పేరు ఉంది. అది సత్యప్రకాష్కి కానీ మోహన్ దేవ్కి కానీ చెంది ఉంటుందా అనే సందేహం మెదిలింది మహీందర్ మనసులో. అదే అడిగాడు క్రాంతిని. సార్, అది కూడా మన టీం వర్కౌట్ చేశారు. అది వాళ్ళలో ఏ ఒక్కరికి చెందదు. ఆ కంపెనీ షేర్స్ కూడా ఆ ఇద్దరి దగ్గర లేవు. వాళ్ళకి ఈ కంపెనీలో ఎటువంటి జోక్యం లేదు. అంటే నీ ఉద్దేశం ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చనా అన్నాడు మహీందర్. అవును సార్ అన్నాడు క్రాంతి, బాస్ తన పాయింట్ దగ్గరికి వచ్చినట్లు. ఓకే, ఏమో కానీ నాకు మాత్రం దీని వెనుక ఎవరిదో హస్తం ఉందనిపిస్తుంది. అందులోనూ ఇతను మన దర్యాప్తుకి సహకరించే సమయంలో అతని పైన ఇలాంటి దుర్ఘటన జరగటం అంటే కాకతాళీయం జరిగిన యాక్సిడెంట్ అనుకోవటం కాస్త నమ్మశక్యంగా లేదు అన్నాడు. కానీ ఇది హత్య అయితే దానిలో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అన్నాడు క్రాంతి. ఐ థింక్ ఎవిడెన్స్ ఇస్ దేర్. ఉండి తీరుతుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండి తీరాలి. మరొకసారి మొదటి వీడియో ప్లే చేయి అన్నాడు పట్టుదలగా. అలాగే సార్. ఆ యాక్సిడెంట్ వీడియో మరోసారి ప్లే చేశాడు. శ్రద్ధగా దాన్నే చూస్తున్న మహీందర్, ఆగు, వీడియో పాజ్ చేయి అన్నాడు. వీడియోని ఆపాడు.